వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. ఈ రోజు అయితే ఆక్వా V5 కంపెనీకి సంబంధించిన 10 లీటర్ స్టోరేజ్ వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకొచ్చిన. సో ఈ వాటర్ ప్యూరిఫైర్లో యాక్చువల్లీ 5 కలర్స్ మనకు అవైలబుల్లో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు మనకి ఈ 5 కలర్స్ అనేది మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఇది బ్లూ కలర్, నెక్స్ట్ ఒక మెరూన్ కలర్ కూడా మనకి ఇది అవైలబుల్లో ఉంది. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఇది గ్రే కలర్, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ టైప్, మనకు సిల్వర్ కానీ వైట్ టైప్ కనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకు ఫైనల్గా బ్లాక్ కలర్ అనేది మనకు ఈ 5 కలర్స్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది మాత్రం ఇప్పుడు నేను తెప్పించింది బ్లూ కలర్ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఇప్పుడు నేను తెప్పించిన. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ స్పెసిఫికేషన్ ఎట్లా ఉంటాయి అనేది క్లియర్గా ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తా. సో ఓపెన్ చేసుకుంటే ఇంకా దీంట్లో ఏమీ లేదు. ఓపెన్ చేస్తే సో ఇది మనకు వాటర్ ప్యూరిఫైర్. సో దీంట్లో మనకి ఏమేమో స్పేర్ పార్ట్స్ వచ్చినాయని చూద్దాము. మనకి ఇది యాక్చువల్లీ ఇది ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ ఇట్లా ఓపెన్ చేయగానే ఇది స్టోరేజ్ ట్యాంక్. దీంట్లోనే మనకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ అనేది దీంట్లో ఇచ్చారు. సో మనం చూసుకుంటే ఇది 1/4 2-3 మీటర్స్ పైప్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి పీపీ ఇచ్చారు. ఇది మెమరీని ఒకటి ఇచ్చారు. ఇంకొచ్చి ట్యాబ్ ఒకటి. సో నెక్స్ట్ వచ్చి ఒకటి ఇన్లెట్ వాల్ ఒకటి ఉంది. ప్రీ హౌసింగ్ ఎల్ఓస్ ఇవి. ఇంకోటి మనకి దీనికి సంబంధించిన ఇది మాన్యువల్ బుక్ ఇది. సో ఇది ఇగో దీనికి సంబంధించిన కలర్స్, ఈ 5 కలర్స్ మనకు ఇవి. ఇంకొకటి వచ్చేసి దీనికి సంబంధించిన వారంటీ కార్డ్ ఇది. ఇంకేంటంటే దీని ఫిల్టర్స్ ఎట్లా యూజ్ చేయాలి దీన్ని. ఓకే దీనికి సంబంధించిన ఇది మాన్యువల్ బుక్ ఇది. ఓకే నెక్స్ట్ ఇక్కడ దగ్గర ఈ స్టోరేజ్ ట్యాంక్ చూసుకుంటే మనకి ఇది యాక్చువల్లీ 10 లీటర్స్, కానీ మనకు ఫ్లోట్ వాల్ ఒక 1 లీటర్ ముందే కట్ చేస్తుంది కాబట్టి ఇది మనకు 9 లీటర్ వరకు మనకి స్టోరేజ్ ట్యాంక్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఫ్లోట్ వాల్ ఇది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ప్రోడక్ట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ పైప్ ఇది. సో ముందర చూసుకుంటే బాడీ ఆక్వా V5 అనే లోగో, ఇది మనకు కంపెనీ లోగో ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఇవి ఇండికేషన్స్ ఇవి. సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ ఆఫ్ ఇండికేషన్, ఇది రెడ్ కలర్లో మనకు బ్లింక్ అవుతుంటుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూరిఫికేషన్ సింబల్, ఇది ఈ మిడిల్లో కనిపిస్తుంది కదా, ఈ ప్యూరిఫికేషన్ సింబల్. ఇది ప్యూరిఫికేషన్ అయ్యే టైంలో ఇది మనకు బ్లింక్ అవుతుంటుంది. ఈ లాస్ట్ వన్ వచ్చి ట్యాంక్ ఫుల్ది. సో ట్యాంక్ మొత్తం ఫుల్ అయిపోయాక గ్రీన్ కలర్లో మనకి బ్లింక్ అవుతుంటుంది. సో ఇంకా లెఫ్ట్ సైడ్కి వస్తే దీనికి సంబంధించిన ఈ స్టిక్కర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీంట్లో మనకి ఆల్కలైన్ టెక్నాలజీ కూడా ఇప్పుడు దీంట్లో అవైలబుల్లో ఉంది. సో ఇంకొకటి, సో ఈ బాడీ ఏంటంటే యాక్చువల్లీ ట్రాన్స్పరెంట్ కానీ కొద్దిగా బ్లాక్ షేడ్ అనేది మనకి ఇచ్చారు. సో ఇది వాటర్ అనేది లైట్ బ్లాక్ షేడ్లో మనకు కనిపిస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే ఈ ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్ కూడా ప్రీమియం ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్ పెట్టి చూపిస్తాయి ఇప్పుడు మీకు. ట్యాబ్ పెడితే మనకు ప్యూరిఫైర్ ఇట్లా కనిపిస్తుంది. సో దీని కింద బ్లూ కలర్ షేడ్ ఒకటి మనకి ఇచ్చారు. దీనికి సంబంధించిన జింక్ కాపర్ ఆల్కలైన్ స్టిక్కర్ ఒకటి ఇక్కడ ఇచ్చారు. ఈ ట్యాబ్ కూడా చాలా ప్రీమియం ఉంది ఇది. ఈ బాడీ మొత్తం ప్రీమియమే, అసలు ప్రీమియం బాడీ ఇది. సో నెక్స్ట్ ఈ సైడ్కి చూసుకుంటే ఈ పైన ఉంది కదా, ఈ పైన వచ్చేసి ఇది వాటర్ ఇది మన రా వాటర్ నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాము. ఈ నెక్స్ట్ ఈ అవుటర్ వచ్చేసి రిజెక్ట్ వాటర్ ఇది. సో ఇంకా రైట్ సైడ్లో ఏం లేదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్లో మనకి ఈ రెండు ఉన్నాయి కదా, ఇది మనకు వాల్క్ అనేది హ్యాంగ్ చేసుకోనికి ఈ 2 స్క్రూస్ అను ఆప్షన్ అది ఇచ్చిండు అంతే. ఇంకా ఈ రైట్ సైడ్ అయితే మనకి ఏం లేదు ఇంకా. ఓకే రైట్. ఇప్పుడు లోపల ఫిల్టర్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తా. బ్యాక్ సైడ్ క్యాబినెట్ ఓపెన్ చేసుకుంటే ఫిల్టర్స్ ఎట్లా ఉన్నాయి. సో మనకి
చూసుకుంటే ఇది సెగ్మెంట్ ఫిల్టర్, ఇది సెగ్మెంట్ ఫిల్టర్. సెగ్మెంట్ ఫిల్టర్ తర్వాత మనకు ప్రీ కార్బన్ ఫిల్టర్ ఒకటి ఇచ్చారు, ఈ ప్రీ కార్బన్ ఫిల్టర్. సో యాక్చువల్లీ ఈ ఫిల్టర్స్ కూడా మనకు ఆక్వా V5కి సంబంధించిన ఫిల్టర్స్ మనకు దీంట్లో ఇన్సర్ట్ చేశారు. సో ఇది సెగ్మెంట్, ఇది ప్రీ కార్బన్, ఇది లాస్ట్ వచ్చేసి ఇది ఆర్ఓ. మనకి ఇది ఆర్ఓ కనిపిస్తుందా, ఇది ఆర్ఓ మెంబ్రేన్ ఇది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్కలిన్, ఇది ప్యూర్ ఆల్కలిన్ ఫిల్టర్. ఇది కూడా ఆక్వా V5కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఫిల్టర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి పంప్ మోటార్ యాజ్ ఇట్ ఈస్, దట్ లోపల SV ఉంటుంది, దీంట్లో ఇది SMPS. ఫిల్టర్స్ అయితే చూసారు కదా. సో వాటర్ ప్యూరిఫైయర్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే యాక్చువల్లీ ఈ వాటర్ ప్యూరిఫైయర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చి మనకు 10 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. ఇంకోటి దీని వారంటీ విషయానికి వస్తే ప్రోడక్ట్ వారంటీ 1 ఇయర్ ఉంటుంది. ఫిల్టర్స్ మీద మనకు 6 months వారంటీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ మనకు గంటకు 15 నుంచి 18 లీటర్ అనేది మనకు కెపాసిటీ వస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ప్రైస్ కూడా మీకు బయట మార్కెట్లో దొరికే ప్రైస్ కంటే చాలా తక్కువలో మేము ప్రొవైడ్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జస్ట్రీ ఎంటర్ప్రైజెస్.